హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. అండ్ ఈరోజు పెద్ద మార్కెట్కి వెళ్దాం మనం. ఎందుకంటే ఏం చెప్పాలా, ఏదైనా బిజినెస్ చేస్తే టైంకు చేయాలా, పద్ధతిగా చేయాలా, ఎప్పుడు చేయాలని అప్పుడు చేయాలా. ఎప్పుడో ఒకసారి మొదలుపెట్టి పనులు కావాలంటే కావు కదా. ఇంత ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మామిడికాయ కారం పెడతాను మొదలుపెట్టి ఎప్పుడు మొదలుపెట్టేది ఉండే, అప్పుడెప్పుడో మార్చిలో మొదలుపెట్టుడు మేదాకు వస్తే ఏమవుతుంది, గిట్లనవుతుంది. తోటలకాయలన్నీ అయిపోతాయి అన్నమాట. తోటలకాయలన్నీ అయిపోయినప్పుడు మామిడికాయ కారం పెట్టాలంటే మార్కెట్కి పోవాల్సిందే. సరే, మార్కెట్కి ఎట్లాగో పోతున్నాము, మీకు కూడా ఒకసారి చూపిస్తాం మామిడికాయలు ఎట్లా ఉందామని పోతున్నాం అనమాట. పొద్దున్న 5 గంటలకు అనుకుంటే 5:30 అయింది. కానీ ఔటర్ రింగ్ రోడ్ మీద మన బండి చూసుకుంటే మాత్రం మస్తు మజా వచ్చింది నాకు. సో అట్లా పోయి మార్కెట్లోకి పోయినాక తీరా చూస్తే మామిడికాయల సీజనే అయిపోయిందని తెలిసింది నాకు. అంటే తెలియదని కాదు, తెలిసింది, ఇంకేదో చిన్న ఆశ అన్నమాట. సో వెతికి కొన్ని మంచి మామిడికాయలు బేరం చేసిన, మొత్తం మీద గుత్తకు బేరం చేసిన అనమాట. ఇంకా జర చీకట్లో పోతే అరాజు వాడుతుంటేనేమో. అరాజు వాడు అంటే తెలియదు కదా మీకు, బీట్లు వాడు అంటారు. బీట్లు అంటే తెలుసా? ఏమో తెలియదు మీకు. అన్ని రైతు బజార్లు మార్కెట్లు తెలుసు, కానీ మూల పోయి కొనుక్కొచ్చుకున్నట్టు తెలియదు కదా. అందుకనమాట ఆ ముచ్చట్లన్నీ ఆడెళ్తాయి. మొత్తం మీద ఫైనల్గా చిన్నయో పెద్దయో మొత్తం మీద పుల్లటి కాయలు మాత్రం దొరికినాయి. అయిపోయినాక కూరగాయలు పండ్లు చూస్తే మనకు మనసు ఆగదు కాబట్టి అట్లా మార్కెట్ అంతా తిరిగేటప్పుడు ఐడియా వచ్చింది, అరే మనోళ్ళకి ఏమైనా కొనుక్కపోతే బాగుండని. బట్ అప్పటికే లేట్ అయిందని తెలిసింది. ఆల్మోస్ట్ అన్నీ అమ్మేసారు, ఎక్కువ క్వాంటిటీస్ ఉన్నాయి. అండ్ కొన్ని నాకు మంచిగా ఏమనిపించింది అంటే, పెద్ద పచ్చడి వంకాయలు దొరికినాయి. బట్ అక్కడ 2-3 బాక్సులే ఉన్నాయి. ఒక బాక్స్ 50 వస్తాయి అన్నారు. 50 × 3 150 తెచ్చి ఎవరికి ఇవ్వాలని నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పల్లి చూస్తే అంత పొడుగు రేట్ చెప్పారు. అరే ఇంకా దోసకాయలు చూసిన మెత్తగా అయినాయి. అవి
సంచులు సంచులు ఉన్నాయి కానీ మరి మెత్తగా అయిపోయినాయి. ఎన్ని రోజులు అయిందో అడిగి తెచ్చి ఎందుకు అమ్ముడు పోలేవు అది కూడా నాకు తెలియలేదు. ఫ్రెష్ మాత్రం నాకు అనిపించలేదు. ఇదన్నమాట ముచ్చట. సో మిరపకాయలు తెచ్చిస్తే మీకు ఈయనకి ఏం తెలియదని మస్తు ఆలోచించిన కానీ అవి నచ్చలేదబ్బా. ఇయ్యాలంటే నచ్చాల. ఎంత నచ్చాలంటే మస్తు దిల్దారి ఇయ్యాల. వచ్చిన వాళ్ళను ఒక్క వంకాయ తీసుకోపోమంటే ఏం బాగుంటుంది చెప్పండి. పచ్చడి వంకాయలు ఒక్కటేం చేద్దాం శ్రీదేవి అని అంటే నేను ఏరుకోవాలి అప్పుడు. అందుకే వంకాయలు కూడా ఇవ్వలేదు. సో ఇస్తే 2-3 ఇస్తే అట్లా మంచిగా ఉంటుంది అనమాట. భరపూర్గా పెట్టాలి ఇస్తే, ఏదైనా సరే పెట్టినా చేసినా ఇచ్చినా. అది విషయం. ఫైనల్గా మామిడికాయలతో బయటకు వచ్చేసినాము. మొత్తం మీద బోయినపల్లి మార్కెట్ అంతా తిరిగినాం ఈరోజు. మార్కెట్ అంతా మన బండి తిరుగుతుంటే మాత్రం మస్తు మజా వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ మీద మాత్రం ఇంకా బాగా అనమాట. ఇది విషయం. మీకు కూడా చాలామందికి ఔటర్ రింగ్ రోడ్ మీద అక్కడక్కడ మార్కెట్లో మన బండి కనబడితే చాలామంది ఫొటోస్ తీసి ఇన్స్టాల్లో కానీ మెయిల్స్లో కానీ పెడతారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వాటిని చూస్తుంటే. ఈరోజు ఫస్ట్ టైం నేను చూసుకున్నా అట్లా అనమాట. బాగుంది ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇట్లాంటి బండ్లు ఒక 100, 150, 200 తిరగనా మన హైదరాబాదు రోడ్ల మీద తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే బ్లెస్ చేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.